క్రిస్టోఫర్ కొలంబస్ మనందరికీ కొలం అమెరికాని ఎవరు కనుక్కున్నారు అంటే కొలంబస్ అని చెప్తాం. కానీ కొలంబస్ అమెరికాను కనుక్కున్నా కూడా ఎంతో ఎవరు చేయలేని, ప్రపంచంలో ఎవరు చేయలేని పని చేసినప్పటికీ కూడా ఎంతో గౌరవంగా అతని ప్రయాణాలు మొదలై ఆ తర్వాత ఎంతో హీనంగా తన జీవితాన్ని అంతం చేసుకున్నారు కొలంబస్. ఈ కథ చాలామందికి తెలియదు. కొలంబస్ తన జీవితంలో మొత్తం 4 నౌకా ప్రయాణాలు చేశారు. అందులో నాలుగో నౌకా ప్రయాణం అయ్యేసరికి అతను చనిపోయాడు. అది కూడా ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయాడో మనం ఈ వీడియోలో చూద్దాం. క్రిస్టోఫర్ కొలంబస్ పుట్టుక జెనీవా, యూరప్లో ఇటలీలోని జెనోవా అనే సిటీలో పుట్టాడు. అయితే పుట్టటం ఇటలీలో పుట్టినప్పటికీ ఇతని మొత్తం జీవితం అంతా ఎక్కువ కాలం స్పెయిన్లోనే గడిచింది. తను పెళ్ళి స్పెయిన్ పక్కనే ఉన్న పోర్చుగీస్ దేశస్తురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇతనికి ఒక కొడుకు కూడా పుట్టాడు. అయితే పెళ్లి చేసుకున్న కొంతకాలానికే భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ స్పెయిన్కి వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు. చిన్నప్పటి నుంచి షిప్లో ప్రయాణాలు చేయటం అనేది ఇతనికి ఇష్టంగా ఉండేది. ఎందుకంటే అతని ఫాదర్ తనతో పాటు తను చేసే బట్టల వ్యాపారానికి గాను ఇతన్ని షిప్లో తీసుకెళ్తూ ఉండేవాడు. అలా ఇతనికి ఓడ ప్రయాణాలంటే ఇష్టం ఉండేది. ఓడ ప్రయాణాలు ఎలా చేస్తారు, దానికి ఎలా నావిగేషన్ చేస్తారు, దిక్కులు ఎలా చూస్తారు, షిప్ ఎలా నడుస్తుంది, అలాంటి విషయాలన్నిటి మీద ఆసక్తితోటి తెలుసుకుని తన భార్య ఇతను పుట్టింది 1451లో, 1451లో పుట్టి ఆ తర్వాత 1484లో ఇతను స్పెయిన్ రాణికి తను ఒక ఓడ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టుగా తనకి ఓడలు కావాల్సిందిగా ఆమెను ఒక విజ్ఞప్తి చేసుకున్నాడు. అంటే 34వ సంవత్సరం అప్పుడు. కానీ రాణి దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. దాదాపు 6 ఏళ్ల పాటు తన కొడుకుని తానే చూసుకుంటూ విపరీతమైన కష్టాలు పడుతూ, తినటానికి తిండి ఉంటూ లేకపోయినా కూడా చాలా కష్టాలు పడి చివరికి ఆ రాణిని మెప్పించి 3 ఓడలను తనతోటి ఇచ్చేటట్టుగా ఒప్పందం చేసుకున్నాడు. మరి ఇతనికి ఓడలు ఇస్తే రాణికి ఏం దక్కుతుంది? అక్కడ అతను గనక ఏవైనా అతను చెప్పింది ఏంటంటే, మనం ఇప్పటిదాకా తెప్పించుకుంటున్న టీ కానీ, లేకపోతే స్పైసెస్ కానీ, లవంగాలు, యాలకులు లాంటి ఏవైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఇండియా నుంచి తెప్పించుకుంటున్నాం. ఇండియాకి మనం వెళ్ళాలంటే ఈ మార్గం ఏదైతే ఉందో అది ముస్లిమ్స్ కంట్రీస్ మార్గమే, మనకు అటు నుంచి వెళ్ళే ఛాన్స్ లేదు. కాబట్టి నేను ఈస్ట్ కాకుండా వెస్ట్ నుంచి ఇంకో మార్గం కనిపెడతానని, ఆ ఇండియాకు వెళ్ళే మార్గం కనుక కనిపెడితే ఇక్కడి నుంచి అక్కడి నుంచి తెచ్చిన అన్ని వస్తువుల్ని నేను మీకే ఇస్తాను, మీరు ట్యాక్స్ వేసి అమ్ముకోవచ్చు అనే ఒప్పందం మీద అతనికి 3 ఓడలు ఇచ్చింది. ఆ 3 ఓడలు 1492లో ఇచ్చారు. అంటే దాదాపు 50, 60, 70, 80, 90, 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1492 ఆగస్టు 1492లో తను ఇచ్చిన 3 ఓడలు నీనా, పింటా మరియు శాంటా మారియా అనే పేర్లు గల ఓడల్ని ఇచ్చారు. అందులో శాంటా మారియా చాలా పెద్దది. అందులో ఆ శాంటా మారియాలోనే ఇతను ప్రయాణం చేస్తుండేవాడు. మిగిలిన 2 షిప్లలో తన బ్రదరు ఇంకొకళ్ళు ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ప్రయాణంలో దాదాపు 6 నెలలు ప్రయాణం చేసిన తర్వాత ఇతను ఒక ప్రాంతాన్ని కనుక్కున్నాడు. ఆ ప్రాంతాన్ని శాన్ సల్వడార్ అని పేరు పెట్టి అక్కడ చాలా బంగారం నిధులు ఉన్నట్టుగా ఇతను కనుక్కున్నాడు. ఆ బంగారాన్ని, కొత్త పక్షుల్ని, జంతువుల్ని, ఇతనితో పాటు అక్కడి నుంచి తెచ్చిన కొంతమంది స్లేవ్స్ని తీసుకొని తిరిగి ఒక ఏడాదిలో మళ్ళీ తన 1493లో
మళ్ళీ తన సొంత దేశమైన స్పెయిన్కి వెళ్ళాడు. ఆ స్పెయిన్కి వెళ్ళటం కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు బాగానే ఉంది, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం విపరీతమైన తుఫాన్ని ఎదుర్కొని వెళ్ళాడు. ఆ తుఫాను వెళ్ళిన తర్వాత ఆ తుఫాన్లో తట్టుకున్నప్పుడు ఇతనికి ఓడకుండే తెరచాప మొత్తం చినిగిపోయి, ఆ తర్వాత తెరచాపను వేరే చోట ఒక ఐలాండ్లో ఆగి మార్చుకొని మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. అలా ఎన్నో కష్టాలు పడి తిరిగి తన స్పెయిన్కి వెళ్ళి తను ఏమేమైతే సాధించాడో ఆ విషయాలన్నీ చెప్పి, తన తెచ్చిన బంగారాన్ని చూపించి, కుక్కల్ని లేకపోతే పక్షుల్ని అన్నింటినీ చూపించి, తాను సాధించిన దానికి ప్రూఫ్గా వాటన్నిటికీ చూపించి అందరి మెప్పు కనుక్కున్నాడు. అప్పుడు ఆ రోజు ఇతను దేశంలోనే హీరో అయిపోయాడు స్పెయిన్కి. అయితే ఇతను వచ్చేటప్పుడు ఎంతమందిని అయితే తీసుకెళ్ళాడో అంతమందితోటి వెనక్కి రాకుండా కొంతమందిని అక్కడే పెట్టేసి వచ్చాడు. ఇతను సాధించిన దానికి గుర్తింపుగా ఇతనికి మెచ్చి ఆ రాణి ఈసారి 1493లో అదే ఏడాదిలో రెండో ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆ ఇంతకుముందు 3 నావల్ను ఇచ్చిన రాణి ఈసారి 17 నౌకలను ఇచ్చి పంపించి, ఆ నౌకల్లో 1200 మందితోటి మళ్ళీ ప్రయాణం కట్టాడు. 17 నౌకలు 1200 మంది జనంతో మళ్ళీ ఇంతకుముందు ఎక్కడికైతే వెళ్ళాడో శాన్ సల్వడార్ అని అక్కడికి వెళ్ళాడు. ఇతని ఉద్దేశం ఏంటంటే ఇతను వెళ్ళింది ఎక్కడో కొత్త ప్రాంతం కాదు, అది ఇండియానే అని ఇతను బలమైన నమ్మకం. కానీ అది ఇండియానా కాదా తెలియదు, ఎందుకంటే అక్కడ మాట్లాడే భాష ఏంటో ఇతను తెలియదు, అక్కడ మనుషులు ఎలా ఉంటారో తెలియదు. కేవలం ఇండియా ఉంది, అక్కడ బంగారం దొరుకుతుంది, స్పైసెస్ దొరుకుతాయని మాత్రమే తెలుసు. సో రెండోసారి వెళ్ళాడు. అయితే ఇంతకుముందు ఎవరెవరినైతే అక్కడ ఒక స్థావరం కట్టి అక్కడ మనుషుల నుంచి వచ్చాడో ఆ మనుషులందరినీ ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్ పీపుల్ తోటి గొడవలు స్టార్ట్ అయినాయి. వాళ్ళు వీళ్ళని తరిమేశారు. సో తరిమేయటం వల్ల ఇతను మళ్ళీ ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. జమైకా అనేదాన్ని డొమినికా, గ్వాడలోప్ మరియు జమైకా అనే కొత్త దీవుల్ని ఇతను కనుక్కున్నాడు రెండోసారి వెళ్ళినప్పుడు, రెండో ప్రయాణంలో. లా నావిడాడ్ స్థావరం నాయకుల దాడిలో పూర్తిగా ధ్వంసమైపోయింది. 1494లో ఇతను తన ఐరోపా పట్టమైన లా ఇసాబెలా అనే తన కాలనీని స్థాపించాడు ఎక్కడ ఇతను అనుకున్న జమైకా, వెస్టిండీస్కి సంబంధించిన దీవులన్నింటినీ. ఆ తర్వాత మళ్ళీ అక్కడ స్థానిక తైవాను ప్రజలను బానిసలుగా మార్చి బలవంతంగా బంగారం సేకరించడానికి ట్రై చేశాడు. కానీ క్రూరమైన విధానాన్ని ఇతను ప్రవేశపెట్టాడు, కానీ అక్కడ వారు తిప్పికొట్టారు. ఈ విషయాలన్నీ ఎవరో వెళ్ళి స్పెయిన్లో ఉన్న రాజుకి చెప్పటం జరిగింది. రెండో ప్రయాణం ముగించుకొని మళ్ళీ తిరిగి స్పెయిన్కి వెళ్ళాడు. ఆ తర్వాత మూడో యాత్ర మొదలుపెట్టాడు. ఇతను ఏవైతే ఆరోపణలు వచ్చినాయో ఈ ఆరోపణలు కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి మూడో యాత్ర మొదలుపెట్టాడు. మూడో యాత్రలో ఇతను ట్రానిడాడ్ మరియు ఇంకో నదీ డెల్టా ప్రాంతం అయిన వెనిజులా ప్రాంతాన్ని ఇతను కనుక్కున్నాడు. కానీ ఇతను అక్కడ ఉండగానే తన స్పెయిన్ రాజు అయినటువంటి ఫ్రాన్సిస్కో డి బొబోడిల్లా అనే అతను వచ్చి ఇతను ఏమేం చేస్తున్నాడు అని 1500లో ఇక్కడికి వచ్చి అతన్ని చూసి ఇతను చేస్తున్న ఆకృత్యాలన్నీ, అంటే కొలంబస్కి ప్రయాణాలు చేయటం వచ్చు, ఒక కొత్త దీవుల్ని కనిపెట్టడం అయితే వచ్చు, కానీ ఒక షిప్ని సమర్థవంతంగా నడిపించడం వచ్చు, కానీ ఎలా ఒక ప్రజల్ని అక్కడికి వెళ్ళి ప్రజల్ని మచ్చిక చేసుకోవాలి, అక్కడ ప్రజల దగ్గర స్థావరం ఎలా స్థాపించుకోవాలి, మచ్చిక ఎలా చేసుకోవాలి అనేది తెలియక బలవంతాన ట్యాక్సెస్ అనేవి అక్కడ చేయటం వల్ల అక్కడ ప్రజలతోటి ఇబ్బందుల పాలవ్వాడు. సో తన ఫ్రాన్సిస్లో ఉన్న కింగ్ ఇక్కడికి వచ్చేసి తను చేస్తున్న పనులన్నీ చూసి ఈ ఇద్దరు సోదరులను అరెస్ట్ చేసేసి స్పెయిన్కి పంపించాడు. ఇక్కడ మూడవ ప్రయాణం చేసినప్పుడే ఇతనికి మంచి ఇబ్బందులు మొదలైనాయని చెప్పాలి. ఆ తర్వాత నాలుగో యాత్ర మళ్ళీ ఏడాది ఉండి మొదలుపెట్టాడు. ఈసారి యాత్ర హిందూ మహాసముద్రానికి వెళ్తాను అన్నాడు, కానీ హోండరస్, నికరాగ్వా అనే
పనామా తీరాలకు వెళ్ళి అక్కడ జమైకాలో చిక్కుకుపోయాడు. మళ్ళీ అక్కడ లోకల్ పీపుల్ తోటి హెల్ప్ తోటి ఆ నౌకలు పాడైపోయిన స్థితిలో రక్షింపబడి మళ్ళీ లాస్ట్కి దేవుడా అంటూ మళ్ళీ చివరికి స్పెయిన్కి చేరుకొని 54 ఏళ్ల వయసులో తన మీద ఉన్న అభియోగాలన్నీ నిజం కావు అని నిరూపించుకోవటంలోనే తన జీవితం మొత్తం గడిచిపోయి చివరికి 54 ఏళ్ల వయసులో చనిపోయాడు.